హలో అండి, దిస్ ఇస్ రామ్ ఫ్రమ్ ఎస్జేఎస్ సైనిక్ అకాడమీ. సో ఏప్రిల్ మంత్ అండ్ మే మంత్ వచ్చిందంటే స్టూడెంట్స్ని స్కూల్స్ నుంచి స్కూల్స్ చేంజ్ చేయాలన్నా, లేదంటే ఏదైనా సైనిక్ స్కూల్కి జాయిన్ చేయాలి అంటే ప్రిపేర్ చేయించాలంటే కోచింగ్ సెంటర్కి మార్చడానికి కానీ ఇది సరైనటువంటి సమయం. ఇలాంటి సమయంలోనే మనము డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది, ఇంకొక స్కూల్కి మార్చాలి అనేటువంటిది. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది అంటే ఎవరైనా సరే 4th స్టాండర్డ్ లేదా 5th స్టాండర్డ్ చదువుతూ ఏజ్ సరిపోతుంది అనుకుంటే ఖచ్చితంగా సైనిక్ స్కూల్ అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ని రాయించండి. దీని గురించి నేను ఒక చిన్న విశ్లేషణ చేస్తాను, మీకు తీరిక ఉన్న సమయంలోనే వినండి. అలాగే మీరు ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయాన్ని తొందరగా వినాలి అనుకుంటే అక్కడ మీకు స్పీడ్ రేంజ్ అని ఉంటుంది, దాంట్లో మీరు 1.75 అట్లా ఉంటుంది, అది మీరు మార్చుకోండి. అండ్ మీ సమయము ఇంకాస్త తొందరగా మీరు ఈ వీడియోని చూడొచ్చు, మీకు తీరిక ఉన్న సమయంలోనే చూడండి. అసలు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది సైనిక్ స్కూల్లో సీట్ సాధించడానికి మాత్రమేనా, లేదా ఇంకేదైనా ఉందా? నేను ఎందుకు ఇట్లా చెప్తున్నాను, ఈ పాయింట్ని నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసిన తర్వాత సైనిక్ స్కూల్లో జాయిన్ చేసేయడమే మా ధ్యేయం, సైనిక్ స్కూల్లో సీట్ వచ్చేసింది అని మనం భ్రమలో ఉంటూ ఉంటాము. అందువల్ల ఎస్జీఎస్ సైనిక్ అకాడమీలో జాయిన్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్కి టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్లో వాళ్ళకు ఉండేటువంటి ప్రైమరీ నాలెడ్జ్ బేసిక్స్ ఎలా ఉన్నాయని చూస్తాం. ఇక్కడ చతుర్విధ క్రియలు ఉంటాయి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇలాంటి 4 కూడా వచ్చేసి ఉండాలి ఆల్రెడీ. అలాగే ఇంగ్లీష్ ని రీడ్ చేయడం వచ్చి ఉండాలి. అలాగే లాజికల్ ఎంత ఉంది, ఎలా వాళ్ళు స్పందిస్తున్నారు, ఇలాంటి దానికోసం టెస్ట్ ఉంటుంది. సో టెస్ట్ లో పాస్ అయితేనే మీరు తీసుకుంటారా? నో, అలా కాదు. టెస్ట్ రాసిన తర్వాత పేరెంట్స్ తో నేను మాట్లాడడం జరుగుతుంది. సో ఎలా వాళ్ళకి ఎంతవరకు ఛాన్స్ ఉంది అనేది. సరే, ఇవన్నీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తాను. అసలు సైనిక్ స్కూల్ కి రాయించాలి, ఆ 100కి 100% అందరూ రాయించాలి. ఎందుకు అంటే మీరు 2025 పేపర్ కనుక ఒకసారి చూస్తే మ్యాథమెటిక్స్ ఎస్పెషల్లీ చూస్తున్నట్టయితే మ్యాథమెటిక్స్లో అసలు 5th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లాడు రాయగలిగేటువంటి స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయినా ఇవి అన్నట్లుగా అనిపించింది. కానీ కోచింగ్ తీసుకున్న వాళ్ళైతే వాళ్ళకి ఈజీ, ఎందుకంటే మ్యాథ్స్లో 150 తెచ్చుకున్న ఎస్జీఎస్ సైనిక్ అకాడమీ స్టూడెంట్స్ ఉన్నారు. మరి ఏంటి ఆ పేపర్ని చూస్తే మనకి ఎస్ఎస్సి లేదా మనకి రైల్వే జాబ్స్, ఇట్లాగా ఎస్ఐ, కానిస్టేబుల్ ఇలాంటి జాబ్స్కి ఉండేటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు పిల్లలు ఎలా చేయగలుగుతారు అనేటువంటి డౌట్ అందరికీ వస్తుంది. అయినప్పటికీ కూడా సేమ్ ఏజ్ ఉన్న గ్రూప్ వాళ్ళు రాస్తున్నారు కదా, అందువల్ల మనం కూడా తీసుకెళ్లి జాయిన్ చేద్దాం. జాయిన్ చేయడం వరకు పర్వాలేదు, కానీ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసే విధానం. ఫార్చునేట్లీ మనం ఎస్జీఎస్ సైనిక్ అకాడమీ స్టేట్మెంట్స్ ఏవైతే డిస్కస్ చేసుకోవడం జరిగిందో అవి అలా అచ్చుగుద్దినట్లుగా ఇవ్వడం జరిగింది. ఎస్జీఎస్ సైనిక్ అకాడమీ స్టూడెంట్స్కి ఇది తెలుసు, ఒకవేళ పేరెంట్స్కి తెలియకపోయినా. ఎందుకంటే స్టూడెంట్ అండ్ టీచర్ వీళ్ళిద్దరిని కూడా ఎవరు కూడా ఏమార్చలేరు. నేను చెప్పింది వాడు విన్నది, స్టూడెంట్ విన్నది కంప్లీట్గా తెలిసిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఇక్కడైనా కదా, ఎస్జీఎస్ అని కదా, ఎక్కడైనా సరే కోచింగ్ అంటే సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి సిలబస్ని ప్రిపేర్ అవుతున్నారు అంటే సైనిక్ స్కూల్లో సీట్స్ సాధించడానికి మాత్రమే కాదు, వాళ్ళ లాజికల్ థింకింగ్ ని డెవలప్ చేసుకోవడానికి. అదేంటి సార్, రెగ్యులర్ స్కూల్లో ఉంటే ఇది సాధ్యం కాదా? 100కి 200% కూడా సాధ్యం కాదు. ఎందుకు నేను అట్లా చెప్తున్నానంటే ప్రతిసారి కూడా స్టూడెంట్ అనాలిసిస్ చేసేటప్పుడు ఒక సిలబస్, ఒక కరికులం అనేటువంటిది ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఒక 5th క్లాస్ బుక్ ఉంది, ఆ 5th క్లాస్ బుక్ని ఎంతవరకు కంప్లీట్ చేయాలో అంతవరకే కంప్లీట్ చేయాలి. మనకేమనిపిస్తుంది అంటే మన పిల్లలు కొంచెం ముందంజలో ఉండాలి, కొంచెం ఎక్కువ నేర్చుకోవాలి, లాజికల్గా థింక్ చేయాలి. ఇంకా చెప్పాలంటే లాజికల్గా థింక్ చేయాలి. ఎందుకంటే ఒక 5th క్లాస్ చదువుతున్న వ్యక్తి పర్సంటేజెస్ గురించి ఈరోజు తెలియట్లా. అదే కనుక సైనిక్ స్కూల్ ఎంట్రన్స్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్ పార్ట్నర్షిప్స్ గురించి చెప్పగలరు, డిస్టెన్స్, టైమ్, స్పీడ్, ఇలాంటి ఎన్నో విషయాల్ని వాళ్ళు కూలంకషంగా చెప్పగలరు. ఆల్రెడీ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ లో కోచింగ్ తీసుకున్నటువంటి, కంప్లీట్ చేసుకున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు 8th స్టాండర్డ్ బుక్ ఇచ్చినా కానీ లాజికల్ తో వాళ్ళు చేస్తారు. అయితే లాజికల్ గా చేసినప్పటికీ మీరు అనుకోవచ్చు ఇంత ప్రెజర్ ఉంటుంది కదా, ఎట్లా సాధ్యమవుతుంది? ఒక్క విషయం అంటే ప్రెజర్ అనే మాటకి సరైన అర్థం ఏంటంటే బేసిక్స్ తెలియకుండా డైరెక్ట్ గా మనం అన్నప్రాసన రోజే ఆవకాయ తినిపించేసినట్లయితే అప్పుడు దానికి ప్రెజర్ అంటాం. అలా కాకుండా 1 by 1 ఇప్పుడు మనమే తీసుకుందాం 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, ఇట్లా 1 by 1 నేర్చుకుంటూ వెళ్ళాలి తప్పితే ఒకేసారి మనం ఇచ్చేస్తే అది ప్రెజర్ అవుతుంది. కానీ సైనిక్ స్కూల్ కోచింగ్ అనేటువంటి అట్లా కాకుండా 1 by 1 బేసిక్స్ ఎవరికైతే రావో బేసిక్స్ నేర్పించడం జరుగుతుంది. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. ఎందుకు ఈ 5th క్లాసే అవసరం అంటే ఇది నిజానికి చెప్పాలంటే 5th క్లాస్ నుంచి హై స్కూల్ సెక్షన్కి వెళ్ళేటువంటి ఒక దశ.
మనం నిజంగా చెప్పండి, 5th క్లాస్ వరకు చిన్నపిల్లల్లో ఉన్న మనం ఒకప్పుడు 6th క్లాస్కి వెళ్ళగానే హై స్కూల్కి వెళ్ళాము. హై స్కూల్ అంటే మన పరిణితి చెందింది, ఇంకా పెద్ద సమస్య వస్తాయని మనం ఫీల్ అయిన రోజు. కానీ నేటి రోజుల్లో 10th క్లాస్ అయిపోయి ఇంటర్కి వెళ్ళినా కానీ ఇంకా చిన్న పిల్లల్లాగానే వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. మనం కూడా అలానే చూస్తున్నాం. మరి అలాంటి పరిణితి సాధించడానికి నేటి రోజుల్లో అవసరమైనది సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఆర్ఎంఎస్, ఇంకా చెప్పాలంటే నవోదయ, ఇలాంటి ఎగ్జామ్స్ రాయించడం. మీ పిల్లలు కనుక 4th లేదా 5th లో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించండి. సార్ మేము కోచింగ్ తీసుకోలేము, ఓకే, డైలీ 1 అవర్ ఇంటి దగ్గర మీరు కనుక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా, లేదంటే ఇప్పుడు అందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు కానీ మీరు చదివించండి. బట్ అది టైం సరిపోదు. అండ్ లాజికల్గా అందరూ చుట్టూ ఉంటే వాళ్ళతో ఉండే కాంపిటీషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ కాంపిటీషన్ని మీరు తట్టుకోగలిగితే కనుక ఖచ్చితంగా, అంటే ఇక్కడ కాంపిటీషన్ తట్టుకోవడం అంటే ఏంటి, బేసిక్స్ రావడం. ఆ బేసిక్స్ మిస్ అవుతున్నాయి. సార్ బేసిక్స్ అంటున్నారు, ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్ తీసుకోండి. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఓకే, అలాగే మనకి నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్, ఓకే, ఇలాంటి ఎన్నో కో ప్రైమ్, ట్విన్ ప్రైమ్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. వాటి గురించి ఎంతవరకు తెలుసు? అట్లాగే ఫ్రాక్షన్స్లో డినామినేటర్, న్యూమరేటర్ అన్న దగ్గర స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనం అలా ముందుకు వెళుతూ ఉంటే కనుక ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇలాంటి ఫ్రాక్షన్, టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఇవన్నీ ఏమవుతుందంటే రెగ్యులర్ స్కూల్లోకి వెళ్ళే వాళ్ళు చాలా చిన్నగా చూడడం జరుగుతుంది. ఇది నిజానికి వాస్తవం అండి. కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఇది వాస్తవమే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఒక 2 sums, అదే 2 sums అట్లా ఎగ్జామ్లో అంటే పిల్లలు ఏమవుతారు, ఒక 8th 9th వెళ్ళేసరికి డెప్త్ ఆఫ్ లెవెల్ పెరిగిపోతుంది. అప్పుడు మనం కంగారు పడుతూ ఉంటాం. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఉండేటువంటి సిలబస్ కానీ, ప్రిపేర్ అయ్యేటువంటి విధానం కానీ పిల్లల్ని మరి కాస్త పెద్దగా, ఉన్నతంగా ఊహించే విధంగా వాళ్ళకి తర్వాత క్లాసులు చాలా ఈజీగా ఉండేలాగా తయారు చేస్తుంది. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను, మీ పిల్లలు 5th క్లాస్ చదువుతున్నారా, 4th కంప్లీట్ అయ్యి, లేదా 3rd క్లాస్ చదువుతున్నారా, 4thకి వస్తున్నారా, కంప్లీట్గా ఇదే ప్రిపరేషన్ ఉంచండి. దీని యొక్క ఫలితాలు 1 year లేదా 2 years తర్వాత మీకే తెలిసిపోతుంది. పిల్లలు క్వశ్చన్ని రీడ్ చేయడం కానీ, దాన్ని అనాలిసిస్ చేయడం కానీ, ఏదైనా ఒక గ్రామర్ పార్ట్ చేయడం కానీ, జీకే అంటే ఏంటో కానీ, ఇవన్నీ అర్థం చేసుకోవడం వాళ్ళ తరహా అనేది మారుతూ ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను, సైనిక్ స్కూల్లో సీట్ సాధించడానికే కాదు, సైనిక్ స్కూల్ సిలబస్ నేర్చుకోవడానికి మీరు కోచింగ్ జాయిన్ చేయండి, లేదా మీరు ప్రిపేర్ చేయించండి. అలాంటప్పుడు మీ పిల్లలు అంటే మీరు 5th నుంచి 6thకి వెళ్ళేటప్పటికి వాళ్ళ హై స్కూల్ నిజంగా అప్పుడు హై స్కూల్ విద్యకు వెళ్ళినట్లు. ఏంటి సార్ మరి చుట్టూ ఇన్ని స్కూల్స్ ఉన్నాయి కదా, ఏమవుతుంది, ఆ స్కూల్స్లో ఉండటం లేదంటే ఉంటున్నాయి, కానీ మనకి కావాల్సినంత కాదు, లేదా పిల్లలు నేర్చుకోవాల్సినంత కాదు అని మనకి ఎప్పుడు తెలిసింది? 10th అయిపోయిన తర్వాతనో, లేదా 10thలోకి వచ్చిన తర్వాత ఒక ఫార్ములా తెలియకపోతేనే, ఆ ఫార్ములా ఎలా వచ్చిందో, లేదా క్యూబ్కి క్యూబాయిడ్కి తేడా తెలియకపోతేనా, ఇలాంటప్పుడు మనకు అనిపిస్తుంది ఏం చదివారు మన పిల్లలు అని చెప్పేసి. మనం ఇంతగా ఉంటుంది కూడా మన పిల్లల కోసమే. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆలోచిస్తారని ఈ వీడియో చేస్తున్నాను. సో తెలివైన తల్లిదండ్రులుగా మన నిర్ణయం మన చేతిలోనే. ఆల్ ద వెరీ బెస్ట్, టేక్ కేర్ అండ్ బాయ్.